చింత్యామయితే తేషు చాప్యహం అని భగవానుడు చెప్పింది. ఇదిగా వాస్తవముగా వారికి ఎవరిపైనను ప్రీతి కానీ ద్వేషం లేదు, ద్వేషం కానీ ఉండదు. భగవంతుడికి నాకు ఇష్టడు అని చెప్పాడే కానీ వాస్తవానికి చెప్పాలని అంటే ఆయనకి అందరూ ఒకటే. ఆయన కోరుకుంటున్నాడు, ఇలా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు అలా లేనంత మాత్రాన్ని నిన్నేమి ద్వేషంగా చూడటం, అయిష్టుడుగా ఏమి పక్కన పెట్టడు. వాస్తవానికి ఆయనకి నీ మీద ద్వేషము ఉండదు, ప్రేమ ఉండదు, అంత చూస్తూ ఉంటాడు. సీసీ కెమెరాకి మన మీద ప్రేమ ఏంటండి? అక్కడ దొంగోడిని వచ్చినా రికార్డ్ చేస్తాడు, మంచోడు వచ్చినా రికార్డ్ చేస్తాడు. అలాంటి వాడు భగవంతుడు. ఎవరు అంటే సాక్షిభూతుడు, అంతే. భగవంతుడు సాక్షిభూతుడు, అన్నీ చూస్తూ ఉంటాడు, నువ్వు చేసేవన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన ఇంకా దానిలో మంచి చెడు ఏంటి? సీసీ కెమెరాకి ఈడు దొంగోడు, ఈయన మాత్రం రికార్డ్ చేయాలి, ఈడు మంచోడు, ఈయన రికార్డ్ చేయకూడదు అని ఉండదు కదా. చూసారా, అలాంటి వాడు దేవుడు అండి. దేవుడు అంటే స్వచ్ఛమైనటువంటి చిన్నపిల్లవాడు మనస్తత్వంగా ఉంటుంది. చూసారా, అట్లాగా చెప్తూ ఇక్కడ ఇంకో మాట అంటున్నారండి, అనేకులకు భగవంతునిపై ప్రీతి ఉండును కానీ అది చాలు. మనందరికీ ఉంది. భగవంతుడి మీద ప్రీతి లేనివాడు ఎవడుంటాడు? ఎందుకు ప్రీతి కలుగుతుందో కూడా మనం చెప్పాం. మనవన్నీ తీరాలి, అందుకోసం మన ప్రీతి తీరిన తర్వాత అది తీరినా తీరకపోయినా నువ్వే ఆధారం, నువ్వే మూలం, నిన్ను నేను వదలను, అది ఆ స్థితికి వెళ్ళగలను. ఆ తర్వాత నువ్వు నేను ఒకటే, నాకు నీకు భేదం లేదు, అది ఆత్మస్థితి. 3 స్టెప్స్ ఉంటాయి. భక్తుడు భగవంతుడిగా మారటానికి 3 స్టెప్స్ ఉంటాయి. అందుకనే యేసు ప్రభు కూడా నేను దేవుని కుమారుడిని ఫస్ట్ అన్నాడు కదా, నేను దేవుని కుమారుడిని. తర్వాత ఈ ఇక్కడ భూమి మీదకి వచ్చిన నేను ఆయన ఒకటే, ఆయనకి సంబంధించినటువంటి వాడిని, ఆయన అంశని. తర్వాత ఆయనకి నాకు భేదం లేదు. అంటే మన హిందూ సనాతన ధర్మంలో కూడా అదే చెప్తారు. 3 స్టెప్స్గా భగవంతుడు చేరుకోవాలి. ఇప్పుడు భక్తుడు వేరు, భగవంతుడు వేరుగా చూస్తున్నాం మనం. భక్తుడు వేరుగా, భగవంతుడు వేరుగా, అంటే జీవాత్మ వేరుగా, పరమాత్మ వేరుగా భావిస్తున్నాం. ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అంశే అని గమనించడం 2వ స్టెప్. నేను పలానా వాళ్ళ అబ్బాయిని, చూసారా, అని తెలుసుకునేది 2nd స్టెప్. తర్వాత నాకు ఆయనకి భేదమే లేదు, ఆయన నేను ఒకటే. నా మాట అయినా ఆయన మాట అయినా ఒకటే పరంలో. ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను, నేను ఏది చెప్తే ఆయన అది చేస్తాడు. మీ నాన్నగారు చెప్పారండి, మీ నాన్నగారికి చెప్పామండి, ఆయన చెప్తే ఓకే, మీకు చెప్పలేదు కదా, మీకు నాకు చెప్పాం అసలు, ఆయన చెప్పిన ఒకటి అంటాం కదా పరంలో వ్యాపారాల్లో. అట్లాగా నేను ఆయన ఒకటే అనే స్థితి, అది అద్వైత స్థితి. అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అనేటటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞానం కావాలి. అటువంటి ఆత్మజ్ఞానం పొందటానికే ఇదిగో ఈ టెక్స్ట్ బుక్ పట్టుకున్నాం మనం. చూసారా, పూజ ఎలా చేయాలి, పునస్కారం ఎలా చేయాలి, ఏది ఎట్లా చేయాలి అని తెలుసుకుంటానికి కాదు మా బయట. అది మామూలుగా అది ఆచార వ్యవహారాల కింద వస్తాయి. నీకో రకమైన పూజ ఉంది, నీకో రకమైనటువంటి క్రమం ఉంది, నీకో రకమైనటువంటి ఆరాధన ఉంది, నీకో రకమైనటువంటి అనుష్ఠానం ఉంది. కానీ గిరిజనులకు ఒక అనుష్ఠానం ఉంది. కొండ దేవతలు కొలిసే విధానంలో వాళ్ళకి గొప్ప అనుష్ఠానాలు ఉన్నాయి, వాళ్ళకి గొప్ప అనుష్ఠానాలు ఉన్నాయి. ఎవరు కూడా ఎవరి ఆచారాల వ్యవహారాలను ఎవరిని వదులుకోవాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ మార్గాలు. అంతిమమైనటువంటి లక్ష్యం, గోల్ ఏంటంటే భగవంతుడు మోక్షగామిగా ఆయన ఆత్మజ్ఞానంతో ఆయన పట్టుకుంటాడు, ఆయనలో మెర్జ్ అయిపోవడం. చూసారా, ఆ విధంగా అనేకులకు భగవంతుని మీద ప్రీతి ఉండదు కానీ అది చాలదు. మరి ఏం చేయాలంటాడు? భగవంతుడికి తనపై ప్రీతి జనించినదా అని పరీక్షించుకోవాలి. నాకు ఆయన మీద ఉండటం కాదు, ఆయన నా యొక్క చూస్తున్నాడా లేదా ఎట తెలుస్తుంది? ఆయనను రక్షిస్తున్నాడా లేదా ఎట తెలుస్తుంది? అంటే నిరంతరము పరిశీలనలో ఉండాలి. ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఆయన్ని తలుచుకోకుండా, బయటికి వెళ్ళకోకుండా ఉంటే, ఆయన తలుచుకుని వెళ్ళి ఏ కార్యక్రమం చేసినా మరి ఆయన అన్ని రకాలుగా ఆయన మనకు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల ఆయన ఉన్నాడు అనేటటువంటి భావనతో కనుక మీరు చూస్తూ ఉంటే మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది, మనకు అది తెలుస్తూ ఉంటుంది. అది చాలా పరిశీలన కావాలి. చాలామంది ఏమనుకుంటామంటే దాని అందరికీ జరిగిపోయిందేమోలే కానీ ఆయన చేసిందేముందిలే అన్నట్టుగానే ఉంటుంది. మాయ అంటారు దాన్ని. మాయ ఆయన చేసిందేముందని మామూలుగా అది ప్రకృతిలో అంతా జరిగిపోయింది. ప్రకృతి అంటే ఎవరు? ఆయనే. చూసారా, చాలా విషయాలు మనం పరిశీలనాత్మకంగా వెళ్తే కానీ తెలియదు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, దేవుడు జీవునకు ప్రియుడైనను దేవునకు జీవుడు ప్రియుడుగా ఉన్నాడా అని చూసుకోవాలి. అట్టి స్థితి చేకూరినే కానీ ఇక జీవుడు తరించినట్లే. ఎప్పుడైతే ఆయనకి మనం ఇష్టమైపోయామో,
అందుకని భగవాన్ సత్సాయిబాబా అంటారు, ఇన్ని వేల కోట్ల మంది ఈ దేశ జనాభాలో ఉన్నారా, ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారా, గుడివాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఇట్లా జిల్లాల్లో ఎంతమంది ఉన్నారా, నిన్నే కార్యకర్తగా ఎందుకు ఎన్నుకున్నాను చూసారా, నిన్నే ఎందుకు ఎన్నుకున్నాను అంటే నీ పూర్వజన్మ సుకృతం, నువ్వు చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలితం. నువ్వు అందుకనే అట్లా కట్టుబడిపోయి ఉన్నావు. అందుకని భగవాన్ సత్సాయిబాబా దగ్గరికి వెళ్ళాక ఆ ఇస్కాంతాలకు అతుక్కుపోతారంతే, ఆ సేవకి డెడికేట్ అయిపోతాడంతే. నువ్వు ఎన్ని గొప్ప పనులున్నా కూడా పక్క దోసేసి ఆ రోజున ఆదివారం గురువారం భజనకి వెళ్ళిపోతాడు. ఏదైనా సేవ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతాడు. కారణం ఏంటి? అక్కడ ఏమైనా వస్తుందంటే ఏమీ లేదు. ఆ పులిహారం దద్దోజనం తప్ప మనకు వచ్చేది ఏమి ఉండదు. కానీ ఆ భగవంతుడి యొక్క కృప మనకు తెలుస్తూ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి మనశ్శాంతి, అలా చేస్తూ ఉండగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండగా మనలో కలిగినటువంటి శాంతి మనకు తెలియాలి. మనలో ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ పోతూ ఉంటాయి, చాలా వరకు క్లియర్ అయిపోతూ ఉంటాం, ఫ్రీ అయిపోతూ ఉంటాం. సరే, అంతకుముందు ఉన్నటువంటి భేషజాలు, అహంకారాలు, మాట్లాడటం, ఆడి చదివితే ఇటు తిప్పటం, ఇట్లా ఉండదు. ఇక ఇవన్నీ మార్పు అవన్నీ భగవంతుడే కలగజేస్తాడు. కానీ నేను సత్సాయిబాబా భక్తునిగా సత్సాయిబాబా చెప్తున్నట్లేదు. ఎనీహో మీరు ఏ రూపాన్ని తీసుకోండి, ఏ నామాన్ని తీసుకోండి, ఇది భగవంతుడి యొక్క లీల అనేటటువంటి విషయాన్ని చెప్తూ, సాధ్య వస్తువు పరమాత్మను చేరవలను. చివరికి సాధన యందు చక్కగా ఆరితేరవలను. సాధ్యము ఏంటి? ఏంది సాధించాలి మనం? సాధించేది సాధించేవాడు రెండు ఒకటే. ఎట్లాగో అని అంటే భగవాన్ సత్సాయిబాబా బలి గొప్ప ఉదాహరణ చెప్తారు. 4 గడ్డి పరకలు పట్టుకుని అక్కడ దూరంలో ఉన్నటువంటి గోవుని దా 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 అంటాడు. ఆ గోవు అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది. గోవు వచ్చేది ఎందుకు? గడ్డి కోసం. వచ్చిన తర్వాత దానికి లభించింది ఏమిటి? గడ్డే. అట్లాగే నువ్వు భగవంతుడిని నువ్వు సాధించవలసింది ఏంటి? ఆ మరుజన్మ లేనటువంటి మోక్ష స్థితిని సాధించాలి. నువ్వు సాధించవలసింది అది. ఏ దిక్కుగా ప్రయాణం చేయాలంటే ఆ దిక్కుగానే ప్రయాణం చేయాలి. ఆ దిక్కుగా ప్రయాణం చేస్తే నీకు లభించేది ఏంటంటే మరుజన్మ లేకుండా ఉండటమే. సాధ్యము, సాధ్య వస్తువు, సాధ్యము రెండు ప్రాక్టీస్ ఏదైతే ఉన్నాయో రెండు ఒకటే. ఇది నడుస్తున్నాం కాబట్టి మార్గం, చేరుకున్నాక ఇక మార్గంతో పని లేదు. చేరుకునే వరకు మార్గం కావాలి, చేరుకునే వరకు గురువు కావాలి, చేరుకునే వరకు శాస్త్రం కావాలి, చేరుకునే వరకు ఇటువంటి సత్సంగాలు కావాలి. సత్సంగాలు ఎందుకు కావాలనుకుంటున్నారు? రవికుమార్ ఊరికి పిలుస్తున్నాడు, ఏం పని పాడలేదు అనుకుంటున్నారేమో. సత్సంగాలు ఎందుకు కావాలని ఎన్ని ప్రాథమిక స్థాయిలో ఉన్నాం మనం. ఇంకా కొంచెం ముదిరితే వ్యవహారం ఏంటంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని, శాస్త్రాన్ని విశ్లేషించుకునేటటువంటి స్థితులు, గురువుని ఆశ్రయించేటటువంటి పరిస్థితులు, ఇవన్నీ నిచ్చిన మెట్లు. మనం 2-3 మెట్లు, 4-5 మెట్లులోనే ఉన్నాం. శాస్త్రాన్ని పరిశీలించి గురువు కావాలి అనేటటువంటి స్థితి వచ్చేటప్పుడు 50% వెళ్ళిపోయినట్టే. గురువు లభించాడా ఇక ముందుకు వెళ్ళిపోయినట్టే, ఇక నిచ్చిన ఎక్కే స్లాబ్ మీదకి వెళ్ళిపోయినట్టే. చూసారా, మా అదృష్టం ఏంటంటే భగవంతుడి గురువుగా మాకు దొరికాడు సత్సాయిబాబా. ఆయన బ్రతుకుండంగానే ఆయన దగ్గరికి పోయాం, ఆయన మాటలు విన్నాం, ఆయన చెప్పిన ఆచరణ చేస్తూ ఉన్నాం. చూసారా, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ భగవంతుడే గురువుగా భగవంతుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. అట్లాగే మీరు కూడా ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక నామాన్ని పుచ్చుకోండి, గట్టిగా పట్టుకోండి, ఆచరణ చేయండి. చేస్తూ ఉంటే మనకి జ్ఞానం లభిస్తుంది, మరుజన్మ లేనటువంటి స్థితి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో చివరికి అంటే ఉద్యోగ వ్యాపారాలు, నేను నా సంక్షేమం, నా ఆరోగ్యం, ఇవన్నీ ప్రయాణంలో పదనిసులు లాంటివి. నువ్వు అడిగిన అడగకపోయినా అవి వస్తాయి. నువ్వు ధ్యానం చేసేది ఎందుకు అయ్యారంటే ఒక ఆవిడ చెప్పింది, ఆ మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయండి. మోకాళ్ళ నొప్పులు తగ్గడం పాయింట్ కదా అక్కడ. మోకాళ్ళ నొప్పులు ఎట్టాగు తగ్గుతాయి నువ్వు అడిగినా అడగకపోయినా. నువ్వు చేరుకోవలసినటువంటి సమాధి స్థితి వరకు చేరుకుంటే కానీ ఈ లోపల బోల్డ్ అని బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. నువ్వు అడిగినా అడగకపోయినా తలనొప్పి తగ్గిపోద్ది, మైగ్రేన్ తగ్గిపోతాయి, చూసారా, అన్నీ తగ్గిపోతాయి. దీనికోసాన్ని మొదలెట్టకూడదు, దానికోసాన్ని మొదలు పెడుతుంటే ఇవన్నీ అడిషనల్ బోనస్లు అన్నమాట. చూసారా, అట్లా ఆ విధంగా ముందుకెళ్తూ ఇంకొక శ్లోకంతో మనం ముగించేద్దామండి. ఇక్కడ దృఢ నిశ్చయ అంటే దైవ విషయమును కానీ ప్రపంచ విషయమును కానీ స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక మాట, కాసేపు ఒక మాట ఉండదు. చూసారా, అది చేస్తానంటే ఇక చేసి తీరాల్సిందంతే, 600 అయినా ఆ టైం ప్రకారం. అందుకని భగవాన్ సత్సాయిబాబా అంటారు 6 గంటలకు భజన అంటే 6 గంటలకు ఒక్కడొచ్చినా ఓంకారం స్టార్ట్ చేసి, వాళ్ళు రాలేదే, ఆ అక్కయ్య రాలేదే, ఈ అక్కయ్య రాలేదే, ఆ అక్కయ్య వచ్చినాక మొదలెడదాం, లేకపోతే ఆవిడేమనుకుంటుందో ఈవిడ, నో డోంట్ వరీ, మీరు ఏమొద్దు, టైం అంటే టైం, దృఢ నిశ్చయం. చూసారా, శంకర్ దయాళ్ శర్మ లాంటి మహానుభావుడు రాష్ట్రపతిగా వెలుగొందుతున్న రోజుల్లో
1993-92 ప్రాంతాల్లో ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి శంకుస్థాపన చేయడానికి రాష్ట్రపతిని ఆహ్వానిస్తే ఆయన బెంగళూరులో ఇరుక్కుపోయాడు. బెంగళూరులో దిగాడు ఫ్లైటు, ఇంకా 11:45 ఎప్పుడు ముహూర్తం. మంచి చుట్టుపక్కలంతా టెంట్లు వేసారు, ఎక్కడెక్కడ నుంచి జనాలందరూ భక్తులందరూ వచ్చారు. సాయిరామ్ సాయిరామ్ అంట కీర్తనలు పాడుతూ ఉన్నారు, నామజపాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బంగారు టాపీ రెడీ చేశారు రాష్ట్రపతి గారితో విజయించడానికి. చక్కగా మేస్త్రి రెడీగా ఉన్నాడు, అంతా రెడీగా ఉంది. స్వామివారికి ఆసనం వేశారు, ఆయన కూర్చుని ఆ పాటలు వింటా అలా ఊగుతూ ఉన్నాడు. 11:45 అంటే 11:40 అయింది. శంకరదయాళ శర్మ గారు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు నుంచి పుట్టపర్తి దగ్గర 180 కిలోమీటర్లు. ఎప్పుడు బయలుదేరుతాడు? 5 నిమిషాల్లో వస్తాడా? గబగబా వచ్చారు. ఒక నిర్వాహకుడు వచ్చి స్వామి అన్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఆయన మేలకొండ ఊరుకున్నాడు. 11:42 అయింది. మళ్ళీ స్వామి అంట వచ్చాడు. అంటే ముహూర్తం దగ్గరికి వచ్చింది, స్వామికి గుర్తులేదేమో అని గుర్తు చేద్దామని అనుకుంటున్నాడు. ఆయనేమో ఊగుతాను, నాకు తెలుసు అన్నాడు. కరెక్ట్గా మళ్ళీ 45వ నిమిషం వచ్చినప్పుడు స్వామి అన్నాడు, రా అన్నాడు. ఆయన చేత్తోనే స్వామి అని ఆతృత చెందుతున్నాడు. చూడండి, ఆ పని పట్ల డెడికేషన్ ఉన్నటువంటి వాడు ఆతృత చెందుతాడు. మనకెందుకు ఆయన చూసుకుంటాడులే, వెనకాల బెంచ్లో కూర్చుని టీలో కాఫీలో తాగుతాను నిదానంగా కూర్చున్నాం అనుకోలే. ఆయన చూసారా, ఆయన అయ్యో ముహూర్తం దాటిపోతుంది, ఆయన రాలేదు, ఈయన తల ఊపుకుంటూ కూర్చున్నాడు, ఇక్కడ ముహూర్తం దాటిపోతుంది, ఎట్లా ముహూర్తానికి రాయబడిపోవాలి కదా అని ఆందోళనతో ఉన్నటువంటి భక్తుడితోనే ఫస్ట్ టాపీ ఇచ్చి వేసేయి. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇంకో టాపీ వేస్తాడు, నష్టం లేదు కానీ అన్నాడు. అంతే. దట్ ఈజ్ ద నిశ్చయం. దృఢ నిశ్చయం అంటే అలా ఉండాలి, టైం పాలనంటే అలా ఉండాలి. సరే, అయిపోయింది. ఒక గంటన్నరకు ఆయన వచ్చాడు. మంచిది బంగారు, స్వామి మరే నేను అట్లాగా దిగానా లేదో అక్కడ ట్రాఫిక్లో ఎత్తుకుపోయాను. ఏం పర్వాలేదు, రోడ్ పోయి ఇంకో టాపీ నువ్వు వేయి అన్నాడు. ఫినిష్ అయిపోయింది. దట్ ఈజ్ సత్సాయి. ఎంత గొప్పవాడైనా సరే. అందుకని అంత నియమపాలన పాటించాడు కాబట్టి రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాడు కూడా, రావయ్యా నువ్వు రాష్ట్రపతికి అక్కడ కూర్చుంటావేంటి స్వామి, రా నా పక్కన కూర్చో అని చెప్పి సత్యసాయిబాబు పిలిస్తే, స్వామి మీ పక్కన నేను కూర్చుంటుంది, నేను రాష్ట్రపతి అయితే అయ్యి ఉండొచ్చు, మీరు విశ్వపతి అమ్మ మీ పక్కన కింద కూర్చుంటారు. దేశాల్లో ఉన్నటువంటి మహానుభావులంతా మరి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్తారు. మోడీ గారు మేము ఎన్నిసార్లు చూసాం. శాంతి భవన్ అని వచ్చిన విఐపీస్ అందరూ కూడా అక్కడ ఉంటారన్నమాట. ఆ శాంతి భవన్ దగ్గర నుంచి ఉంటే ఎప్పుడు మోడీ గారు కనపడేవాడు. గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్వామి పెట్టుకున్నాడు. ఆ రోజున ఒక రోజున ఇట్లా కళ్ళల్లో చూసి, ఈ దేశ పరిస్థితులు ఇలా ఉన్నాయి స్వామి, అది ఇలా ఉన్నాయంటే ఇవన్నీ చక్కదిద్దడానికి వస్తున్నాడు అని చెప్పి ఆయన కళ్ళల్లో అలా తదేకంగా చూశాడంట. మొన్న ఈ మధ్య ఈ విషయాన్ని ఆయన రివీల్ చేశాడు, వాట్సాప్లో కూడా పెట్టారు. అట్లాగా ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆఖరిగా మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనస్సుతో పాటు బుద్ధిని కూడా తన యందు నిలపవలనని గీత యందు మరి అచ్చటచ్చట భగవానుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. మనస్సుతో పాటు బుద్ధిని కూడా నిలపమన్నాడు. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనస్సు బుద్ధి? మనకు రావాలి ఆలోచన. మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఇవన్నీ ఒకటి కాదా అంటే ఒకటే. దానికి ఒక స్టేజ్ ఉంది. ఈయన విద్యార్థి, ఎల్కేజీ చదివేవాడిని విద్యార్థి అంటాం, ఎంఏ చదువుకున్నవాడిని కూడా విద్యార్థి అంటాం. వీడి స్థితి వేరు, వాడి స్థితి వేరు. వీడికేమో ఏబిసిడీలు తిప్పుతున్నాడు, వీళ్ళేమో పుస్తకం పట్టేశారు, శుభ్రం చదువుతున్నారు. కానీ ఇద్దరిని విద్యార్థి అంటాం. మనస్సు బుద్ధి అంటే ఏంటి డిఫరెన్స్ అని అంటే, మనస్సు అనేటటువంటిది ప్రేరేపిస్తూ ఉంటుంది ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం. ఇంద్రియములు అంటే ఈ కిటికీలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, వీటన్నిటి ద్వారా మనకి సమాచారం వస్తుంది. చూసి చూడంగానే వెంటనే ఒక అభిప్రాయానికి వస్తుంది, వీడ పెద్ద సన్నాసిగా, వెంటనే మనసు వీడు పెద్ద సన్నాసిగా అని ఒక ఫ్రేమ్ ఇచ్చేస్తుంది. బుద్ధి అంటది, ఇంకా ఎదురు చూసావా, నువ్వు అన్న రుచి చూసావు, ఎవడో చెప్పిన దాన్ని బట్టి నువ్వు సన్నాసి అని ఎట్లా నిర్ణయిస్తావు? నువ్వు చూడాలిగా, అతను ఏంటో, అతని వ్యవహారం ఏంటో, అతని వ్యవహారం శైలి ఏంటో నువ్వు చూడాలిగా. చూద్దాం, వెయిట్ చేసి కొంచెం అతనితో జర్నీ చేసిన తర్వాత అప్పుడు పార్ట్నర్గా చేర్చుకోవాలా లేదా అప్పుడు నిర్ణయిద్దాం. ఇప్పుడు ఎందుకు అసలు చూసి చూడంగానే నాకు పార్ట్నర్గా పనికిరాడని ఎందుకు అనుకోవాలి అని బుద్ధి చెప్తుంది. మనసు చెప్పిన ప్రతి విషయాన్ని పట్టుకున్నామా మన గోతులో పడేస్తుంది, వెంటనే బుద్ధి కళ్ళు వేస్తుంది. చూసారా? అందుకని ఈ మనస్సుని బుద్ధిని కూడా నాకు అర్పించండి, భగవంతుడికి అర్పించండి. అందుకని మనకి ఏ డౌట్ వచ్చినా కూడా భగవంతుడు ముందు పెట్టడమే. చూసారా? భగవంతుడు ముందు పెడితే మనకి ఏదో ఒక దారి చూపెడతాడు. అటువంటి మయ్యర్పిత బుద్ధి కావాలి భక్తుడికి. అంతేగాని సొంత నిర్ణయాలు తీసేసుకుని ఏది తోస్తే దానికి ఒక నిర్ణయానికి దానికి ఫ్రేమ్ కట్టేయకూడదు. నాకు అనిపించింది నిజం అనుకుని చెప్పి దానికి ఫ్రేమ్ కట్టామనుకోండి,
ఫినిష్. ఫ్రేమ్ కట్టడం అంటే ఏంటి? నాకు ఏదైతే అనిపించిందో దాన్ని ఎలివేట్ చేసేస్తాం. వాడిని చూడంగానే ఒక రకమైనటువంటి భావన కలిగిందండి, వీడు మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదని 10 మందికి చెప్పేస్తుంటారు. లేదా చూసి చూడంగానే మోసపోయి బుద్ధి పని చేయక మనసు కూడా మోసగిస్తూ ఉంటుంది. అబ్బా ఆయన చాలా సౌమ్యంగా ఉన్నాడు, చాలా గొప్పోళ్ళ ఉన్నాడు, ఆయన గొప్పోడండి ఆయన గొప్పోడండి ఆయన గొప్పోడని ఫ్రేమ్ కట్టేస్తుంటారు. చూసారా? మనసు చెప్పిందే కాకుండా బుద్ధి చెప్పినట్టుగా కూడా విని విచారణ చేసి విజ్ఞానంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చితేనే కానీ దృఢ నిశ్చయము అంటారు. అటువంటి దృఢ నిశ్చయం తీసుకునేటటువంటి బుద్ధి మనసు రెండు కూడా నాకు అర్పించండి, నాకు చెప్పండి. ద్రౌపది అదే చేసింది, నాకు అర్పించింది ద్రౌపది. అందుకని చీరలు ఎక్కడున్నా కూడా, నేను ఎక్కడో ద్వారకా నగరంలో ఉన్నా కూడా హస్తినాపురానికి చీరలు పంపించా. ఈయన ధర్మరాజు గారు నన్ను తలుచుకోలేదు, నాకు అర్పించలా, ఆయన బుద్ధిని ఉపయోగించలా మనసును ఉపయోగించలా, నా మీద పెట్టబోయేటప్పటికి ఓడిపోయాడు. ఇది భక్తుడు ఉండవలసిన లక్షణాల్లో ఫస్ట్ కేటగిరీ అయింది. నెక్స్ట్ రేపటి నుంచి మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఆఖరిగా ఒక పాటతో ముగించేసుకుందాం. మన రమణి గారు కొత్తగా వచ్చారు, చక్కగా పాట పాడతారు. గాయత్రి గారు పాడతారు కొన్ని పాట. మరి పాడేవాళ్ళు ఎవరు? నేనే. ఆఖరిగా ఒక పాటతో ముగించేసుకుందాం. జై సాయి.